శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. ఓం నమో వీరబ్రహ్మనే. కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనటువంటి రోజు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుండి మేల్కొన్నటువంటి రోజు. అందువల్ల ఈ క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటిది. అంతేకాకుండా ఈ యొక్క మహావిష్ణు స్వరూపమైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజుననే అవతరించి ఉన్నారు. మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి సుదినం శ్రీ స్వామివారు యోగి పుంగవులు, ఆగామి కాలజ్ఞానకర్త, గొప్ప సంఘ సంస్కర్త, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను తమ కాలజ్ఞానం ద్వారా లోకానికి చాటి చెప్పినటువంటి మహానుభావులు శ్రీ 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 జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అవతరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి సుదినం క్షీరాబ్ది ద్వాదశి. వచ్చేటువంటి 2వ తేదీ ఆదివారం రోజున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క 417 జయంతి మహోత్సవము అనగా సప్తదశోత్తర చతుశ్శత జయంతి మహోత్సవము మహావైభవంగా మనము జరుపుకోబోతున్నాం. ఆ రోజున మరి స్వామివారు ప్రబోధించినటువంటి కాలజ్ఞాన వాక్యములను, కాళికాంబా సప్తశతిని, గోవింద వాక్యాలను, కాలజ్ఞాన తత్వాలను, అదేవిధంగా కాలజ్ఞానములో మరి స్వామివారు ఏదైతే ప్రబోధించారో, స్వామివారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మనం పఠించడం వలన, వాటిని మనం పారాయణం చేయడం వలన సకల శుభాలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, జ్ఞానము, అదేవిధంగా ఆయుష్, యశస్సు అన్నీ కూడా సకల సంపదలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. మరి అలాంటి మహానుభావులు ఈ యొక్క భూమిపై వెలిసి మరి దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణార్థం వెలిసినటువంటి గొప్ప యోగి పుంగవులు. మరి అలాంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క 417వ జయంతి మహోత్సవము అనగా సప్తదశోత్తర చతుశ్శత జయంతి మహోత్సవం మనం జరుపుకోవడం చాలా విశేషమైనటువంటిది. మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చిత్రపటాన్ని ఉంచుకొని పూజించి కాలజ్ఞాన తత్వాలను మనం పఠించడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. వారి యొక్క గోవింద వాక్యాలను, వారు ప్రబోధించినటువంటి కాలజ్ఞాన తత్వాలను, కాళికాంబ సప్తశతిలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలను మనం పారాయణం చేయడం వలన మరి ఎంతో విశేషమైనటువంటి శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. అందువలన మరి వచ్చే 2వ తేదీ ఆదివారం రోజున కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజున జగద్గురు శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క 417వ జయంతి మహోత్సవాన్ని ప్రతి ఒక్కరము కూడా మన ఇళ్లలో మనం జరుపుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రబోధించినటువంటి మరి ఆ యొక్క వీరనారాయణ మహామంత్రం ఓం నమో పరబ్రహ్మణే శ్రీ వీరనారాయణాయ స్వాహ, ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనేటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాలను, కాళికాంబ సప్తశతిని, కాలజ్ఞాన తత్వాలను, గోవింద వాక్యాలను మనం ఈ యొక్క స్వామివారి యొక్క జయంతి మహోత్సవమైనటువంటి నవంబర్ 2వ తేదీ ఆదివారం రోజున మనం పారాయణం చేయడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహముతోని మనకు అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, సంపదలు, ఆయుష్, యశస్సు అన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి. జ్ఞానం కూడా సిద్ధిస్తూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నవంబర్ 2వ తేదీ ఆదివారం రోజున స్వామివారి యొక్క 417వ జయంతి మహోత్సవాన్ని మహావైభవంగా జరుపుకుందాం. అదేవిధంగా స్వామివారి యొక్క జయంతి మహోత్సవం రోజున స్వామివారు ప్రబోధించినటువంటి కాలజ్ఞాన వాక్యాలను, కాలజ్ఞాన తత్వాలను, కాలజ్ఞానంలో ఉన్నటువంటి ఆ యొక్క వీరనారాయణ మహామంత్రాన్ని అందరము పఠించడం
చాలా విశేషమైనటువంటిది. అందువల్ల ప్రతి ఒక్కరము ఓం నమో పరబ్రహ్మణే శ్రీ వీరనారాయణాయ స్వాహ, ఓం నమో పరబ్రహ్మణే శ్రీ వీరనారాయణాయ స్వాహ, ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే అనేటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని, ఓం నమో పరబ్రహ్మణే శ్రీ వీరనారాయణ స్వాహ అనేటువంటి ఆ యొక్క వీరనారాయణ మహామంత్రాన్ని, మరి అదేవిధంగా కాళికాంబ సప్తశతిని మనం సామూహికంగా పారాయణం చేయడం వలన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహము కలిగి జ్ఞానము, సకల సంపదలు, ఐశ్వర్యము, సకల శుభాలు అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై.